మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? గుడ్. ఎస్ సార్. సార్ ఏం సార్, కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష కట్టిందా? మొత్తం ముప్పేట దాడి బీఆర్ఎస్ఏ టార్గెట్గా ఏవైనా సరే. మొన్నటి వరకు కేసులు అన్నారా, ఇప్పుడేమో లాస్ట్కి వస్తే కవిత గారు వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఆమె చేసిన విమర్శల్ని ఇక మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమైతుంది సార్? ఎందుకు టార్గెట్ బీఆర్ఎస్? వై? ప్రతిపక్షం ఉండొద్దా? ప్రశ్నలు వేయొద్దా? మీకు అదేవిధంగా ఐడ్రూమ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. డెఫినెట్గా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా అవినీతి అక్రమాలు చేసిందనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు మేము ఎన్నో చెప్పాము. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవినీతికి కాదేది అనర్హం అన్నట్టు ఇవాళ కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే గొర్రెల స్కాము, చేపల స్కాము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కాము, విద్యుత్ కొనుగోలు, టెలిఫోన్ ట్యాపింగు, ఫార్ములా ఈరేస్ అంటే ఈ 10 ఏళ్ల మొత్తం ఇవాళ తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ కల్వకుంట్ల కుటుంబం. ఇవాళ ప్రత్యేకించి కాళేశ్వరంలో కనుక మనం చూసుకుంటే వేలాది కోట్ల రూపాయలని దోచుకున్నారని మనం చెప్పడం కాదు, కాగు రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది. మొన్ననే పీసీ ఘోష్ కమిషన్, తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ కూడా అందులో అక్రమాలు జరిగినాయి, దానికి ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రండి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పాత్ర పోషించని చెప్తున్నటువంటి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్లో దాక్కున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. 22 నెలలు అవుతున్నది, ఇట్లా మాటలు తప్పించి కాంగ్రెస్ పార్టీ చర్యలేవి అని అడుగుతున్నారు సార్. నేను అదే అంటున్నాండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యం మీద, చట్టాల మీద, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉన్న పార్టీ ప్రభుత్వం. ఇవాళ గతంలో కేసీఆర్ చేసినట్టు ఇవాళ మిడ్ నైట్ దర్వాజా తలుపులు పలగొట్టి ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేసినట్టు మేము ఆ విధంగా చెయ్యం. ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. ఏదైనా కూడా ఇవాళ చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ తర్వాత ఇవాళ చర్యలు ఉంటాయి తప్ప ఇవాళ వాళ్ళు చేసిరని ఆ విధంగా చేయం కదా. ఇవాళ బీజేపీ అట్లా చేసింది, బీఆర్ఎస్ గతంలో చేసింది, మేము ఆ విధంగా చేయం. ఏదైనా చట్ట ప్రకారం. అందుకే ఇవాళ చట్ట ప్రకారం ఎంక్వైరీ నడుస్తుంది కదా. ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ చేసినాం, దాన్ని క్యాబినెట్ ఆమోదించి ఇవాళ అసెంబ్లీలో తీర్మానం ద్వారా సిబిఐకి పంపించాం. ఇవాళ లెట్స్ సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మేము చేయవలసిన అవసరం లేదండి. బీఆర్ఎస్ పార్టీ అవినీతి సొమ్ము వాటాల వచ్చినటువంటి గొడవలు, ఆ పంపకాల గొడవల వల్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలుగా అవుతుంది. ఇవాళ ఒకవైపు హరీష్ రావు వర్గం, కేటీఆర్ వర్గం, కవితారావు వర్గం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? వాళ్ళ మధ్యలో వాటాల పంపకంలో గొడవలు. ఇవాళ పండోరా బాక్స్ మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. 10 ఏళ్ల పాలనంతా కూడా అవినీతి అక్రమాలు. ఇవాళ పండోరా బాక్స్ పగిలి బద్దలై ఆ పాపాల పుట్ట బయటకు వచ్చి వాళ్ళు ఒక్కొక్కరి కవిత గారే స్వయంగా చెప్తున్నారు. మీ పాత్ర లేదా అందులో? కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉన్నదట. అండ్ ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి దీన్ని వెనకాల ఉండి నడిపిస్తున్నారట. ఏదైతే కవిత గారు మాట్లాడుతున్నారో అవన్నీ రేవంత్ గారు మాట్లాడినే మాట్లాడట. నేనేమన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఉండవలసిన అవసరమే ఉంది. నేను అదే చెప్తున్నా. వాళ్ళ పండోరా బాక్స్ బయటపడి వాళ్ళ అవినీతి వాటాల పంపకంలో తేడాలు రావడం వల్ల ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళుగా ఫెయిల్ అయినాడు. ప్రతిపక్ష నాయకుడు ఇవాళ 20 నెలలుగా అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగా ఫెయిల్ అయిండు. ఇవాళ ఒక తండ్రి ఫాదర్గా కూడా ఫెయిల్ అయినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ వాళ్ళ వాటాల పంపకంలో జరుగుతున్నటువంటి కుటుంబ కలహాలను ఇవాళ తెలంగాణ సమాజానికి ఏం సంబంధం అండి? తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అండి? వాళ్ళ వాటాల పంపకం తీసుకొచ్చి మొత్తం తెలంగాణ మీద రుద్దడం. ఇవాళ కేసీఆర్ పాత్రే ఉంది. ఇవాళ కవిత గారు ఈ విధంగా మాట్లాడడం వెనుక కేసీఆర్ ఉన్నాడు. ఇవాళ హరీష్ రావు గారిని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించడం కోసం వాళ్ళు ఆడుతున్నట్టు అంటే కల్వకుంట్ల కుటుంబ డ్రామా నడుస్తుంది. ఎవరిని పంపించడానికి? హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇవాళ మీరు ఒకసారి గమనించండి. ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైండు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ ఆ
క్యాపబిలిటీ లేదు. ఇవాళ కేటీఆర్ వర్గం, హరీష్ రావు వర్గం, కవితారావు వర్గం, ఈ వర్గాల మధ్యలో ఆధిపత్య ధోరణిలో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో హరీష్ రావు గారిని పంపించడం కోసం, సైడ్ లైన్ చేయడం కోసం కేసీఆర్ కవిత ద్వారా బాణాన్ని ఎక్కిపెట్టి హరీష్ రావుని పంపించాలని చూస్తున్నారు. వాళ్ళ కుటుంబ కలహాలండి. నేను అదే చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ సమాజం కానీ, తెలంగాణకి ఎలాంటి సంబంధం లేనటువంటి ఇదంతా కూడా ఇవాళ ప్రత్యేకించి ఇవాళ కాళేశ్వరంలో అవినీతి బయటపడ్డది. ఇవాళ దాని ద్వారా ఇవాళ సిబిఐకి అప్పగించడం జరిగింది. దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఆడుతున్నటువంటి ఇదంతా కూడా కల్వకుంట్ల కుటుంబ డ్రామా కంపెనీ ఆడిస్తున్న నాటకంలో భాగంగానే ఇవాళ కవిత గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ కవిత గారు ఏం చెప్తున్నారంటే హస్తగతం చేసుకుంటారు పార్టీ, నాన్న మీరు చూడండి అని తను చెప్తుంది. హరీష్ రావు ఇంకా సంతోష్ రావు గారు హస్తగతం చేసుకుంటారు బీఆర్ఎస్ పార్టీని, మీరు మేల్కోండి చూడండి అని తను చెప్తుంది. మీరేమో అసలు హరీష్ రావునే ఎలగొట్టడానికి ప్లాన్ జరుగుతుంది అని మీరు అంటున్నారు. ఏం ప్రజలు పిచ్చోళ్ళా సార్? ఏంది ఇవి అండి? ఇవాళ 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్, ఆయన మంత్రివర్గంలో మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఇవాళ ముఖ్యమంత్రికి సంబంధం లేకుంటే ఇవాళ కవిత గారు ఏమన్నది, వేలాది కోట్లు ఎట్లొచ్చినాయి హరీష్ రావు గారికి? ఇప్పుడు మీరే చూసారు, 100 కోట్ల ఫామ్ హౌస్ అండి, 750 కోట్ల ఫామ్ హౌస్. ఐ కాంట్ ఈవెన్ బిలీవ్. హైదరాబాద్లో అంత పెద్ద ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు, విల్లాలు, 200 ఎకరాల పైగా ఎకరాల భూములు, ఇవన్నీ ఎట్లొచ్చినాయండి? కవిత గారే చెప్పారు కదా. మరి నేనేమంటున్నా అంటే, దీనికి సూత్రధారుడు, పాత్రధారుడు హరీష్ రావు అయితే సూత్రధారుడు కేసీఆర్ కదా. కేసీఆర్ మరి ముఖ్యమంత్రి కదా. ఇవాళ మరి ఆయన నిన్న కవిత గారు ఏమన్నారు, ఈయన అవినీతి ఆరోపణ వల్లనే ఇరిగేషన్ మినిస్టర్ తీసిండు. మరి తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ ఎవరి దగ్గర ఉందండి? అంటే ఇవన్నిటికీ ఎడ్డు కేసీఆరే కదా, ముఖ్యమంత్రే కదా. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావే ఇన్ని వేల కోట్ల అవినీతి చేస్తే, మరి ఈ అవినీతి మొత్తానికి నాయకుడైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనాటి కేసీఆర్ ఎంత అవినీతి చేయాలండి? అంటే మనం అర్థం చేసుకోండి. ఇవాళ తెలంగాణ సమాజం అంతా అదే మాట్లాడుకుంటారు. హరీష్ రావు దగ్గర ఇన్ని వేల కోట్లు వెళ్తే మరి కేసీఆర్ దగ్గర ఎన్ని ఉంటాయి? అందుకే ఇదంతా ఫ్యామిలీ డ్రామా. వాటాల పంపకంలో వచ్చిన తేడాలలో భాగంగానే ఈ గొడవలు స్టార్ట్ అయినాయి. ఇవాళ డెఫినెట్ కూడా తెలంగాణ సమాజం అందరూ అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళ 10 ఏళ్ల పాలన ఎంత అవినీతి అక్రమాలు జరిగింది. ఇవాళ సంతోష్ రావు నిన్న చెప్పారు చాలా స్పష్టంగా, చివరకు మొక్కల పేరు మీద కూడా ఎన్ని వేల కోట్లు దోసుకున్నారు, ట్రాక్టర్ల పేరు మీద ఎన్ని వేల కోట్లు దోసుకున్నారు. వీళ్ళ ఆస్తులు ఎట్లొచ్చినాయి? 2014 కంటే ముందు కేసీఆర్ ఫ్యామిలీ, హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవితారావు, వీళ్ళ ఆస్తులు ఎంత, ఇవాళ వాళ్ళ ఆస్తులు ఎంత, ఈ ఎక్కడి నుంచి వచ్చినండి? తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ము కదా. దీనిపై ఇవాళ ఇదే కేసీఆర్ అప్పుడు ఆనాడు ఏమన్నాడు, 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ రక్తము నా చెమట చుక్కబెట్టి కాళేశ్వరం కట్టిన అన్నారు. మరి ఇవాళ అదే కాళేశ్వరంలో నాకు సంబంధమే లేదు, నేనెందుకు కట్టిన అంటుడు. మరి గతంలో ఆయన ఏం చెప్పిండు కదా, నేనే అన్నాడు కదా, మా కాళేశ్వరం నా మానస పుత్రిక అన్నాడు. మరి ప్రపంచంలో కడుతుంటేనే కూలిపోయిన ప్రాజెక్ట్ ఎక్కడన్నా ఉందా అండి? ఇవాళ కాళేశ్వరానికి కర్త కర్మక్రియ కేసీఆరే కదా. ఇవాళ అంటే అవినీతి ఒక హరీష్ రావు ఎట్లా చేస్తారు, మరి కేసీఆర్ పాత్ర కూడా ఉంటుంది కదా. అందుకే చెప్తున్నా, ఇదంతా ఫ్యామిలీ ఆడుతున్నటువంటి డ్రామా. కల్వకుంట్ల కుటుంబం అంటేనే కరప్షన్ కుటుంబం. ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. అందుకే ఇవాళ కేసీఆర్ ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్ లో దాక్కుండు కదా. అసలు ఎందుకు సిబిఐకి ఎందుకు వాళ్ళ మీరే? సిబిఐ అసలు నమ్మకమైన సంస్థనా? అదొక జేబు సంస్థ, కేంద్రానికి సంబంధించిన జేబు సంస్థ అంటది. మళ్ళా తీసుకుపోయి సిబిఐకి ఎట్లిస్తారు అనేది కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దట్స్ రైట్. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీని, ఐటీని, చివరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా ఏ విధంగా బీజేపీ చెప్పు చేతుల్లో పెట్టుకుని నరేంద్ర మోడీ ఆడిస్తున్నటువంటి వ్యవహారం మనందరం చూస్తున్నాయి. అయితే ఇక్కడ ఇవాళ ప్రత్యేకించి ఈ కేసుకు సంబంధించి ఇది అంతర్రాష్ట్ర వ్యవస్థ. ఎందుకంటే మహారాష్ట్ర కూడా ఇన్వాల్వ్ అయింది. వ్యాప్కో సంస్థ చైర్మన్ రాజేంద్ర గుప్తా మన్ననే అవినీతి ఆరోపణలకు 100 కోట్లు దొరికినాయి. ఇవాళ స్టేట్ సంబంధించినటువంటి ఏజెన్సీలు ఇవాళ పక్క రాష్ట్రాలకు పోయి చేయలేవండి. సో అందుకే ఇవాళ దీంతో పాటు ఇదే బీజేపీ నాయకులు గతంలో ఏమన్నారు, సిబిఐకి అప్పగించామన్నారు. ఇవాళ అందుకే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ప్రతిపక్ష ఇవాళ అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది. ఇవాళ ఒక నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఇవాళ బీజేపీ నాయకులే గతంలో డిమాండ్ చేశారు. అంతరాష్ట్ర వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇందులో వ్యవహారం ఉంది. అందుకే సిబిఐకి అప్పగించడం. నేనేమంటున్నంటే ఇవాళ సిబిఐ కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇవాళ 11 సంవత్సరాలుగా అటానమస్ కోల్పోయి ఒక అచేతన వ్యవస్థలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబిఐ ఈ కేసు ద్వారా అయినా నీ యొక్క చిత్తశుద్ధిని, రాజ్యాంగబద్ధ సంస్థ సిబిఐని నిరూపించుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా ఇవాళ సిబిఐకి ఏర్పడింది. అవును, హోంశాఖ ఇప్పుడు దానికి అనుమతి తెలపాలి. అవునా? హోంశాఖ అనుమతి తెలుపుతుంది అనుకుంటున్నారా? లేదంటే మళ్ళీ ఇట్లనే మాటలు దాడి చేసుకుంటా అట్లా 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 కొనసాగింపు చేసుకుంటా నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చే ముంగట ఏదో అలజడి, ఏదో సంథింగ్ చేయాలని అంటే మీరు అనుకోండి, లేకపోతే బీజేపీ అనుకుంటుందా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇవాళ కాంగ్రెస్ బాధ్యతగా
మేము ఒక చట్టబద్ధంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ రిపోర్ట్ ద్వారా అసెంబ్లీ తీర్మానం ద్వారా కేంద్రానికి సిబిఐకి అప్పగించడం జరిగింది. ఇవాళ సిబిఐ బాధ్యత అండి. ఇదే బీజేపీ నాయకులు కూడా గతంలో ఇదే అమిత్ షా వచ్చి అన్నాడు, కావాలంటే మీకు అంత ఎవిడెన్స్ నేను చూపిస్తా. ఇదే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు హైదరాబాద్కి వచ్చి కాళేశ్వరం ఏటీఎంగా మారింది కల్వకుంట్ల కుటుంబానికి అన్నాడు. మరి ఇవాళ ఆ బాధ్యతను మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చండి. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కూడా రెండు ఒకటే. అందుకే ఇవాళ ఆ నమ్మకం అది కాదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది కదా సిబిఐకి. నీ అటానమస్ని ఇవాళ 11 సంవత్సరాలుగా బీజేపీ తెచ్చినటువంటి అన్ని బిల్లులకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్. గతంలో జీఎస్టీకి సపోర్ట్ చేశారు, డిమానిటైజేషన్ సపోర్ట్ చేశారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేశారు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లకు కూడా సపోర్ట్ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్కు ఉంది. ఇవాళ నేను ఏమంటే ఇవాళ ఇదే కవిత గారికి లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ రావడానికి వారం రోజులు ఢిల్లీలో ఇదే హరీష్ రావు కేటీఆర్ పోయి ఢిల్లీలో ఎవరోను కలిసిరు, ఎవరు కలిస్తే బెయిల్ వచ్చింది అనేది కూడా తెలంగాణ సమాజం మర్చిపోయిందా అండి? అందుకే నేను ఏమంటున్నా అంటే ఇవాళ సిబిఐ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. నువ్వు రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తున్నావు, మాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఇవాళ సిబిఐకి ఏర్పాటైంది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే బీజేపీ ప్రభుత్వం కూడా మరి గతంలో చెప్పారు అవినీతి జరిగిందని, ఇవాళ ఎంక్వైరీ చేయండి. మరి మీరే అడిగారు కదా, ఇదే బీజేపీ నాయకులు అడిగారు కదా సిబిఐకి ఇవ్వమని, ఇప్పుడు ఇచ్చాం. మరి చేయండి, మీరు ఎంక్వైరీ తేల్చండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఇవాళ అవినీతి జరిగిందని మీరు కూడా అన్నారు కదా, మరి ఇప్పుడు ప్రూవ్ చేయవలసిన బాధ్యత కూడా మీదే ఉంది, అరెస్ట్ చేయండి చట్ట ప్రకారం. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకులని గతంలో బీజేపీ చేసినట్టు బీఆర్ఎస్ చేసినట్టు చేయాలని అవసరం లేదు మాకు. మేము ఆనాడు ఏదైతే చెప్పినో కరప్షన్ జరిగింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను, దానికి చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటా ఉన్నాం. దానికి ప్రకారమే ఇవాళ అదే అనుకుంటే మరి ఇన్ని 20 నెలలు మేము ఎందుకు అవుతామండి? సిబిఐ కేసులు ఎంతమంది మీద పడ్డాయండి, ఆ తర్వాత మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. కానీ ఎక్కడన్నా రిజల్ట్ వచ్చిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు ఈ డ్రామాలు, ఎందుకు ఇదంతా, అసలు అవసరమా? ఇప్పుడు కనబడుతుందా లేదా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సొమ్ము రికవరీ కావాలా, ప్రజలకు సొమ్ము బ్యాక్ రావాలా, అదెందుకు ఆలోచిస్తలేవు పార్టీలు అనేది కూడా ఇంకో వర్షన్ ఉంది. మరి అదే అంటున్నాండి, మీరు అన్నట్టు ఎగ్జాక్ట్ రైట్. గత 11 సంవత్సరాలుగా సిబిఐ కేసులు ఒకసారి కనుక మీరు గమనిస్తే 2014 కంటే ముందు సిబిఐ కేసులలో 70%, నేను చెప్పిన కాదు, రీసెంట్ గా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, 70% పైగా కేసులన్నిటి కూడా సక్సెస్ గా పంపించి జైలుకు పంపించిన చరిత్ర గత 2014 కంటే ముందు జరిగింది. ఇవాళ 2014 నుంచి సిబిఐ కానీ ఈడీ కేసులలో కానీ ఆ జైలుకు పంపించినటువంటి శాతం 10% కూడా దాటలేదు. నేను ఏమంటున్నా అంటే ఇది బీజేపీ తన యొక్క జేబు సంస్థలుగా మార్చుకున్నారు. నేను ఇప్పుడు ఈ కేసులో సిబిఐ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి కదా. ఇది అంతరాష్ట్ర సంబంధించిన ఇతర రాష్ట్రాలు కూడా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు వ్యాప్స్కము, అదేవిధంగా సెంటర్ వాటర్ కమిషన్స్, సిడబ్ల్యూసి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు, రాష్ట్ర ఏజెన్సీలు పోయి అక్కడ ఎంక్వైరీ చేయలేవు సరిగా. సో దానివల్ల ఇవాళ ఆ లిమిటేషన్స్ ఉంటాయి కదా, విత్ ఇన్ ద స్టేట్స్కి ఒక స్టేట్ పోవాలంటే చాలా లిమిటేషన్స్ ఉంటాయి. సిబిఐ అయితే నువ్వు ఎంక్వైరీ చేయమని అడిగినావు, దానికి వాళ్ళు నిరూపించుకోవాలి అంతే తప్ప ఏదో గతంలో చేసినట్టు ప్రతిపక్ష పార్టీల మీద ఏదో అక్రమ కేసులు మాకు ఆ విధంగా లేదు. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష నాయకుడు ఉండాలంటున్నాం కదా, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రండి అంటున్నాం కదా, మీద ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం తీసుకురండి అని చెప్తున్నాం కదా. మేము ఆ విధంగా మీరు చేసినట్టు మేము చేయమండి. ఎందుకంటే మాకు చట్టాల మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వాలు మావి. మీరు ఇవాళ బీజేపీ ఎంక్వైరీ చేయండి. ఇవాళ కేసీఆర్ మరి ఎందుకు రావట్లేదు? ఇంత జరుగుతుంటే కూడా ఎందుకు మాట్లాడతలేడండి? ఇవాళ సొంత కూతురే కదా కవిత, ఒక ఎమ్మెల్సీ సొంత కూతురు, ఎక్స్-సీఎం కూతురు, ఆమె వచ్చింత ఓపెన్కి ఇంత అవినీతి జరిగింది, ఇన్ని వేల కోట్లు దోసుకున్నారు, ఇక్కడిక్కడ విత్ ఎవిడెన్స్ తో సహా చెప్పింది. 30 కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినాయి ఒక ఇంటి అడ్రస్ పొంది. అవినీతి చేసింది సంతోష్ రావు అండ్ హరీష్ రావు అని చెప్తుంది, అంతే కదా? అండి వాళ్ళిద్దరే చేసిండ్రు, ఆ మరకంతా మాకు అంటించిండ్రు, ఇదే చెప్తున్నారు తను. నేను ఏమంటున్నా అంటే వీళ్ళంతటికి నాయకుడు ఎవరండి? ఇప్పుడు ముఖ్యమంత్రి కిందనే కదా, ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ ది కదా గవర్నమెంట్కు, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ సీఎం. మరి ఆనాడు సీఎం ఎవరు? కేసీఆర్. ఆయన ఆ క్యాబినెట్లోనే మంత్రిగా పనిచేసినటువంటి ఒక మినిస్టర్ హరీష్ రావు గారి దగ్గరనే ఇన్ని వేల కోట్ల అవినీతి జరిగితే మరి మొత్తానికి నాయకుడైనటువంటి ప్రభుత్వానికి, ఆనాటి ప్రభుత్వానికి నాయకుడైనటువంటి కేసీఆర్కి ఎన్ని వేల కోట్ల అవినీతి జరుగుతుంది? తెలియదేమో, తెలియదనే చెప్తున్నారు కదా కవిత గారు. మా నాన్నకు తెలియదు, మా అన్నకు తెలియదు. అక్కడే ఉంది లాజిక్. ఇక్కడ ఏంటంటే ఇవాళ హరీష్ రావు గారు కాంపిటేటివ్ అయిండు కేటీఆర్ కు. ఇవాళ అవినీతి అనేది కేటీఆర్ చేసిండు, కవితారావు చేసిండు, హరీష్ రావు, కేసీఆర్, సంతోష్, వీళ్ళందరూ అవినీతి చేసిరు. వీళ్ళందరూ అవినీతి చెప్పితే వీళ్ళ వేలాది కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి? వీళ్ళ ఆస్తులు ఎంత? నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీ ద్వారా. 2014 ముందు వీళ్ళ ఆస్తులు ఎంత? ఇదే కవిత గారు చెప్పారు కానీ నిన్న అలా మ్యారేజ్ చేస్తే, కవిత మ్యారేజ్ చేసేటప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు లేవన్నది. మరి ఇవాళ ఇంత వేల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి? ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఎట్లొచ్చింది? అంటే
10 ఏళ్లలో తెలంగాణ ప్రజల సొమ్ముని ఇవాళ దోచుకొని దాచుకున్నారు. ఇవాళ దాచుకున్న వాటాల పంపకంలో ఒకవైపు అయితే రెండో కోణం ఏంటంటే హరీష్ రావు గారిని ఇవాళ కేటీఆర్కు హరీష్ రావుకు మధ్యలో ఇవాళ ఆధిపత్య పోరు నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారు వచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని నడిపించే పరిస్థితులు లేడు. ఇవాళ ఫామ్ హౌస్కి పరిమితమైండు. నెక్స్ట్ ఈ లీడర్షిప్ ఎవరు అంటే ఇవాళ కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు. వీళ్ళిద్దరి మధ్యలో హరీష్ రావు గారిని ఈ పేరు మీద బయటకు పంపించాలని కేసీఆర్ ఆడిస్తున్నటువంటి ఒక పెద్ద డ్రామా ఇది. అందుకే వాళ్ళంతా ఇవాళ మీరు చూడండి, మరి ఇన్ని మాట్లాడుతున్న కవిత గారు ఎందుకు కేసీఆర్ గురించి మాట్లాడతలేదు, ఎందుకు కేటీఆర్ గురించి మాట్లాడతలేదు? మరి వాళ్ళు కూడా అవినీతి చేసిరు కదా. ఇదే టెలిఫోన్ టాపింగ్ మీరు అందరూ చూసిరు. ఇవాళ ఎవిడెన్స్ బయటకు వచ్చినాయి. చివరకు జడ్జీలు ఫ్యామిలీ భార్య భర్తలు కూడా మాట్లాడుకున్నట్టు దుర్మార్గాలను ఇన్నటువంటి చరిత్ర వాళ్ళది కదా. ఇవాళ మరి దాని గురించి కేసు ఏడున్నదండి, అది అట్లనే ఉన్నది కదా. అదే చెప్తున్నాండి. ఇవాళ ఏదైనా కూడా ఎన్ని రోజులు విచారణ చేస్తారు, విచారణ చేస్తూనే ఉంటారా, ఇంకా చర్యలు ఉండవా అనేది కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేయడంలో కూడా అర్థం ఉంది. కానీ ప్రభుత్వం వాళ్ళ లెక్క గతంలో లెక్క కక్ష సాధింపు చేయమంటున్నాం మేము. ఎంక్వైరీ జరుగుతుందండి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ నిజానిజాలు బయటకు వస్తాయి. దాని తర్వాత చర్యలు ఉంటాయి తప్ప ఇమ్మీడియట్గా ఓకే అవినీతి జరిగిందని మా ప్రభుత్వం మరి అట్లా అంటే 20 months మేము ఎందుకు వెయిట్ చేస్తామండి? ఏమో లోపల మాట్లాడేసుకున్నారు, మీకింత మాకింత అని మాట్లాడేసుకున్నారు. ఆ కేసులన్నీ ఉత్తయ్యే, మేమేదో ఇట్లా అన్నట్టు చేస్తాం, దాని తర్వాత ఏముండవులే అనే అండర్స్టాండింగ్ జరిగింది అని. ఇదే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ మా నాయకులు ఎంత ఇబ్బంది పెట్టినండి 10 ఏళ్ళుగా. ప్రధానంగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా పీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏం చేసి చివరకు ఎన్ని కేసులలో ఇరికించి ఒక చిన్న డ్రోన్ కేసులో కూడా బెయిల్ రాకుండా చేసినటువంటి చరిత్ర వాళ్ళండి. మిడ్ నైట్ దర్వాజా తలుపులు వాళ్ళగొట్టి బెడ్రూమ్ కూడా పోయినటువంటి చరిత్ర వాళ్ళు. ఎంతో మంది ఉద్యమకారులకి చివరికి కోదండరామ్ లాంటి ఉద్యమకారుని కూడా అరెస్ట్ చేసినటువంటి చరిత్ర వాళ్ళది. గద్దర్ లాంటి వ్యక్తిని కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి చరిత్ర వాళ్ళే. వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పోలికండి? వాళ్ళ అవినీతి అక్రమాలు వేడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ పరిపాలన జరుగుతుంది. మంత్రులు ముఖ్యమంత్రి స్వేచ్ఛగా ఉన్నారు. ఇవాళ ప్రజలకు మేమిచ్చినటువంటి వాగ్దానం అమలు చేసుకుంటూ ఇవాళ ప్రజా పరిపాలన ఒకవైపు, గత బీఆర్ఎస్ పాలన నియంతృత్వ పాలనకు ఆ కంపారిజన్ ప్రజలే చేస్తున్నారు కదా. వాళ్ళ గడిల పాలన పాత్ర పెట్టిరు కదా. అందుకే ఇవాళ ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన జరుగుతుంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు అకౌంటబిలిటీ ఉంటుంది. ఆ అకౌంటబిలిటీ కోసం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు 10 ఏళ్ల పాలన ఒక్కొక్కటి అవినీతి బయట పెడుతున్నాం. చట్ట ప్రకారం ఎంక్వైరీ ఉంటుంది అంతే తప్ప ఇప్పుడే చేయండి ఇమ్మీడియట్ అట్లా చేయమండి. మేము మాకు నమ్మకం ఉంది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం. ఎన్నేళ్ళు అదే వెయిట్ చేస్తున్నారు. ఇంకెన్నేళ్ళు ఆగాల, ఇంకెన్నేళ్ళు రికవరీ చేస్తారు? ఆ పైసలు ఏమన్నా బ్యాక్ వస్తాయా రావా? ఇట్లే తిట్టుకుంటా పోతారా? ఎక్కడ కూడా తిట్టుకోవడానికో వాళ్ళని ఏదో వేధింపులు చేయడానికి ఈ ప్రభుత్వం లేదండి. డెఫినెట్ కూడా ఎంక్వైరీ నడుస్తుంది. తొందరలోనే ఎంక్వైరీ ఇవాళ చివరి దశకు వచ్చింది. ఇవాళ కాళేశ్వరంలో కమిషన్ వేసాం, రిపోర్ట్ సిబిఐకి ఇచ్చాం. ఒక్కొక్కటిగా మిగతా నేనేమంటున్నంటే ఎంత దుర్మార్గాలు చేసిరో ఇవాళ కవిత గారే చెప్తున్నారు కదా. నేరెళ్ళ ఘటన దళితుల మేము 10 ఏళ్ళు మేము గతంలో చెప్పినాం కదా. ఇదే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఎన్నిసార్లు చెప్పినాం? వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా సార్? మీరు టాపిక్ తీసుకొచ్చారు. ఏమి ఇప్పుడు తన వచ్చింది కాబట్టి మళ్ళీ నేరెళ్లకు సంబంధించినది మళ్ళీ ఒకసారి రైజ్ అయింది. నేను అదే చెప్తున్నాను. ఒక నేరెళ్ళనే కాదు, మంటన్లో మధుకరు, అదే విధంగా మరియమ్మ కేసు, ఇవాళ ఎన్నో కేసులు ఉన్నాయి. వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఒక్కొక్కటికి ఎంక్వైరీ జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే దయచేసి మీరు ఇవాళ ఒక ప్రభుత్వానికి ఒక కమిషనర్కి ఇన్ని రోజుల్లో అరెస్ట్ చేయాలి, ఇప్పుడే చేయాలంటే ఇన్స్టాంట్ జస్టిస్ జరగదండి. ఇది ఇన్స్టాంట్ కాపీ లెక్క ఇన్స్టాంట్ జస్టిస్ గురించి కాదండి. ఇది చెప్పుకోవడానికి బాగుంటుంది. మేమేమంటున్నాం అంటే ఎంక్వైరీ ద్వారా ప్రూవ్ చేసి విత్ ఆ ఎవిడెన్స్ తోటి బయట పెడతాం. ఇవాళ మీరన్నట్టు నేరెళ్ల మీద కూడా ఇలా ఎంక్వైరీ తొందరలో ప్రభుత్వం వేస్తుంది. డెఫినెట్ కూడా దానికి బాధ్యులైన వ్యక్తులు శిక్షిస్తుంది, చట్ట ప్రకారం శిక్షిస్తుంది అని అంటున్నా. వ్యక్తిగతంగా కక్షలు మాకుండా ఈ ప్రభుత్వానికి అంటున్నాం. డెఫినెట్ కూడా గత ప్రభుత్వంలో జరిగిన అన్ని ఎంక్వైరీలు ఒక్కొక్కటిగా వేసినాం. తొందరగా ఒక్కొక్కటి కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత డెఫినెట్ కూడా చర్యలు తీసుకున్నాం. ఎంత పెద్ద వ్యక్తులు, అది కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావా కవిత ఎవరున్నా కూడా ఎవరు ఈ ప్రభుత్వానికి ఎవరు ఎక్కువ తక్కువ కాదండి. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం తీసుకుంటాం. ఎన్నిసార్లు చాలా కేసెస్ గురించి మీరు కేటీఆర్ రేప్ అరెస్టు, ఇఎల్ అరెస్టు అవి చూసి 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 అరెస్ట్ లేదు, ఏమీ లేదు, మీకేం చేత కాదు అనే స్థాయిలో తీసుకొచ్చి పెట్టుకున్నారు. అయినా సరే మేము ఇట్లనే చేస్తాం, చట్టం ప్రకారమే చేస్తాం అనుకుంటా పోతే ఇక కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల చులకనవుతుందా లేకపోతే పల్సన అవుతుందా మీరు చెప్పాలి. ఇవాళ నియంతృత్వ పాలనకు, ప్రజాస్వామ్యబద్ధ పాలనకు, రాజ్యాంగబద్ధ పాలనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కేసీఆర్ గతంలో నియంతృత్వ పాలన జరిగింది, ఒక ఫాసిస్ట్ పాలన లెక్క జరిగింది. అక్కడ ఎవరికి ప్రజలకు ఆనాడు స్వేచ్ఛ లేకుండే, ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండే, పత్రికకు మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా గతంలో జరిగింది. ఇవాళ ఆ విధంగా జరగదంటున్నామండి. డెఫినెట్గా ఇవాళ మాకు ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ఎంక్వైరీ ప్రజాస్వామ్య, మీరు చూడండి కసబ్ లాంటి వ్యక్తిని కూడా ఈ దేశం దిస్ ఇస్ ద లా ఆఫ్ ల్యాండ్,
ఈ దేశంలో అంత పెద్ద తీవ్రవాదికి కూడా మనం చట్ట ప్రకారమే శిక్షించినాం. మీ అందరికీ తెలిసిన, మీరు కూడా సీనియర్ జర్నలిస్టులు, అంత పెద్ద తీవ్రవాదికి కూడా చట్ట ప్రకారం ఎంక్వైరీ చేసే శిక్షించినాం కదా. మరి ఈ దేశంలో ఎందుకంటే అది దిస్ ద లా ఆఫ్ ల్యాండ్. ఈ కంట్రీలో చట్ట ప్రకారం ఆ రాజ్యాంగాన్ని చట్టాన్ని నమ్మే పార్టీ ప్రభుత్వం మాది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో డెఫినెట్ కూడా ఎవరైనా కూడా వాళ్ళకి చట్ట ప్రకారం చేస్తుంది తప్ప ఏదో ఇన్స్టాంట్గా జరగాలనేది ఆ విధంగా జరగదండి. మనం అనుకున్నట్టు కాదు కదా చట్టాలు. కేసీఆర్ అట్లా చేసిండు, మేము చెయ్యము అంటున్నాం. అదే మా డిఫరెన్స్. ఆ నియంతృత్వ పాలనకు ఈ ప్రజాస్వామ్య పాలనకు డిఫరెన్సే అదే అంటున్నాం. ఆ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మీరు చూడండి ఎంక్వైరీ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు అయింది. డెఫినెట్గా వెయిట్ చేయండి. ఒక్కొక్క కమిషన్స్ కు ఎంక్వైరీ తర్వాత డెఫినెట్ కూడా బాధ్యులైన వ్యక్తులందరినీ కూడా శిక్షిస్తాం. కాళేశ్వరం అతి పెద్ద కుంభకోణం అని చాలా డేస్ నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లాస్ట్కి వస్తే సిబిఐ దగ్గర మీదేంది లెటర్ రాసిర్రు సిబిఐ టేకప్ చేయాలి అని. అది ఎప్పుడు స్టార్ట్ కావచ్చు, ఎప్పుడు ఎండ్ అవ్వచ్చు? లాస్ట్లీ నేనేమంటున్నానంటే ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ క్యాబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీ తీర్మానం ద్వారా సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిబిఐ ఆ కమిషన్ టేకప్ చేస్తే తొందరలోనే డెఫినెట్గా నేనేమంటున్నా, బీజేపీ నాయకులు కూడా అడిగారు కదా ఎంక్వైరీ చేయమందాం, లెట్స్ సీ. వాళ్ళ బీజేపీ నాయకులు ఇల్లే గతంలో ఇక్కడ కాళేశ్వరం అవినీతి మారిందన్నారు. మరి ఇప్పుడు ఆ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి కదా. బీజేపీ నాయకులు ఎంతోమంది వాళ్ళ జాతీయ అధ్యక్షుడి నుంచి ఇక్కడ అవినీతి అన్నారు కాళేశ్వరంలో. మరి సిబిఐ ఎంక్వైరీ చేయమనండి. వాళ్ళందరూ అడిగారు. ఇది అంతర్రాష్ట్రాల సంబంధించిన విషయము. దానికోసం సిబిఐకి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. ఇప్పుడు సిబిఐ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకొని ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ తర్వాత చర్యలు తీసుకుంటాం. సో నేనేమంటున్నా అంటే దయచేసి ఇంకా చేయట్లేరు అట్లా ఉండదండి. ఇన్స్టాంట్ జస్టిస్, ఇన్స్టాంట్ కాపీలకు ఇన్స్టాంట్ జస్టిస్ జరగాలండి. అట్లా కాదు కదా. ఇది ప్రజాస్వామ్య పాలన. మేము పార్టీ నమ్ముతామా, ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ, రాజ్యాంగాన్ని ఉండాలనుకున్న పార్టీ మాది. ఇదే కల్వకుంట్ల కుటుంబం గతంలో అన్న రాజ్యాంగాన్ని కూడా మార్చామని, ఎందుకంటే బీజేపీ నాయకులు వీళ్ళిద్దరు 10 ఏళ్ళుగా ఒకటే కదా. సో అందుకే ఇవాళ బీజేపీ కూడా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో జరిగిన 10 ఏళ్ల పాలన అంతా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటారు. ఆ పాలనకు డిఫరెన్స్ ఏంది, ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలనకు డిఫరెన్స్ ఏందని. ఇవాళ వాళ్ళ 10 ఏళ్లలో ఎంత దోచుకున్నారు. ఇవాళ నేను అదే అంటున్నాండి, ఒక కాళేశ్వరం ఏంది, ఇవాళ ఒక కేసుకు బయటపడితేనే ఇన్ని వేల కోట్ల అవినీతి బయటపడుతుంది. ఇక వాళ్ళు 10 ఏళ్ల పాలన తెలిస్తే తెలియవు. కనీసం కల్వకుంట్ల కుటుంబం ఏంది ఇంకా ఎన్ని స్కాములు చేసి ఉంటుంది 10 ఏళ్లలో. ఆనాడు కనీసం మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు ఎవరికైనా? కనీసం మీడియాను కూడా స్వేచ్ఛ ఇవ్వలే కదా. ఇవాళ అందుకే వాళ్ళు చేసిన పండోర బాక్స్, ఆ పాపాల పుట్టంతా బయటపడి తెలంగాణ ప్రజల పాపం తలిగి ఇవాళ కల్వకుంట్ల కుటుంబానికి ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వాళ్ళ ద్వారానే బయటపడుతున్నాయి. ఇవాళ గతంలో మేము చెప్తే వాళ్ళు ఏమన్నారు, ఏదో కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నారు. ఇవాళ ఎవిడెన్స్ వచ్చింది కదా, సొంత కూతురే కదా ఒక్కొక్కటి చెప్తుంది. అందుకే ఈ అన్నిటికీ నాయకుడు వెనుక కూడా కేసీఆరే ఉండు. ఇవాళ కేసీఆర్ అనుమతి లేకుండా ఒక హరీష్ రావుకి అవినీతి చేసి కేసీఆర్ చేయలేదంటే ఎట్లా అండి? ఆ నాయకుడే కేసీఆర్ కదా. అందుకే ఇవాళ అవినీతి మొత్తానికి నాయకుడు కేసీఆర్ ఆడిస్తున్నటువంటి డ్రామాలో భాగంగానే ఈ కల్వకుంట్ల కథా చిత్రం నడుస్తుంది కవిత ద్వారా. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.